వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నానమ్మ పెద్దనాన్న ఇద్దరు కలిసి జొన్న పెట్టడానికి పోయిండు. అక్కడ జొన్న పెట్టేసిండ్రు. ఎన్ని రోజుల క్రితం? ఆదివారం పొద్దున్న 11 గంటలకు నానమ్మ ఫస్ట్ పోయింది, జొన్న పెట్టేసింది. అక్కడ నుంచి వెనకాల పెద్దనాన్న పోయిండు, ఆటో ఎక్కించిండు నానమ్మకు. కొత్తగానే దిగింది. తర్వాత చెక్ పోస్ట్లో నడుచుకుంటా పోయిండు. కొత్తగాల్లో కలిసిండ్రు ఇద్దరు. చెరువు కట్ట మీద సీసాలు ఏరుకున్నారు, అమ్మేసుకున్నారు. అటు నుంచి నడుచుకుంటూ వచ్చిండ్రు. కట్ట మీద నుంచి వచ్చిండ్రు. కొత్తగాల మా ఊరు చూసిండ్రు ఇద్దరు ముగ్గురు. నానమ్మకు పెట్టేసిండు. అటే ఇంటికి వచ్చిండు. వచ్చినప్పుడు అడిగినాం, ఇద్దరు పోయిండ్రు కదా అడిగితే నాకు తెలియదు అన్నాడు. 2-3 రోజులు వస్తామని అన్నాడు. తర్వాత కూడా చెప్పలే. చెప్తావా లేదా అని కొడితే తర్వాత పోయి చెప్పింది. తిరిగిన మొత్తం 2 రోజులు. ఆదివారం నుంచి చెప్తే కొడితే అది పోయి అక్కడ పోయి చూపించిండు. ఏం చేసిండు? పైసల కోసం చేసిండా? పైసలు కొట్టి పెట్టేసి 16,000 కడాలు గొలుసు అవి తీసుకొని వచ్చేసిండు. మా బావ అత్త పేరేమో మంగళిబాయి అది చెరుకట్టకు అది కాయలు బీర్ సీసాలు అది ఇచ్చిన పోయింది మా అత్త. ఈయన ఎంబడి ఎప్పుడు పోయింది తెలియదు. ఇక మా బావ అప్పటి నుంచి అది ఇది ఉండే, అది గడలు డబ్బులు ఉండే దాని దగ్గర. అది ఎట్లా చేసింది తెలియదు. ఇక ఇద్దరు వెళ్ళిపోయినారు. చెరుకట్టాకి వెళ్ళి అట్ట అంట తెలియదు మాకు. ఇప్పుడు వస్తుంది, జర అయినాక వస్తుంది అన్నాం మేము. అస్సలు రాలేదు. రాకుంటే ఇక అడిగినాం ఎట్లా అయింది. నేను అడిగిన ఏడపోయింది అమ్మాయి అంటే ఆడ జొన్నలు బట్టి పోయింది అని నాకు తెలియదు అస్సలు అన్నాడు. నాకు మా బావ. సో ఇక ఇప్పుడు దాకా ఏం చేసింది రాలేదు, నువ్వే ఇది చేసినావు అది చేసినావు అన్నాం మేము. ఇక మేము ఏం చేయలేదు, నాకు అస్సలు తెలియదు అంటున్నాడు ఆయన బావ. ఇక మర్చిపోయినాం. ఇక అందరు ఇక మనుషులు అన్నారు, నువ్వే చేసినావు, నువ్వే ఇది చేసినావు, నువ్వే చెప్పు అంటే నేను చేయలేదు అని 9-10 అయింది రాత్రి అయినాకు. ఆమె ఎన్ని రోజుల నుంచి కనిపించింది? ఆదివారం 11 బజే వెళ్ళిపోయింది ఆమె. ఇద్దరాలు సాయంత్రం దాకా 7 కొట్టిన దాకా చూసినాం. ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది రాకాసింది. మీకు ఎట్లా తెలిసింది ఆడ ఉన్నారు చనిపోయిందని? ఆయననే చూపెట్టింది. ఇక మొత్తం నువ్వే చేసినావు, నీకు తెలియదా అందరు చెప్పినాం మేము. ఇక నువ్వే మీరిద్దరు పోయిండ్రు, నీకు తెలియదా అంటే ఇట్లా సీసీ కెమెరాలు చూసిండ్రు మొత్తం. ఎట్లా తెలిసింది మాకు? ఇట్లా జొన్న 11 అయినాక జొన్న పిండి పెట్టుకొస్తా కొడాలని మా యారల దగ్గర తీసుకుపోయింది. ఆ గిర్నీలో తీసుకుపోయింది. గిర్నీలో జొన్న పెట్టేసింది. అక్కడికి వెళ్ళి అట్లానే వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని సాయంత్రం దాకా 7 కొట్టంగా దాకా చూసినాం. ఇది వచ్చి పెద్ద యారలకి వచ్చి ఏం చెప్పింది అంటే, ఆ కాక అత్తమ్మ అయితే రాలేదు, ఇప్పుడు దాకా ఏడన్నా కూర్చున్నదేమో చూసినా కానీ అత్త లేదు, జొన్న గిర్ని కాడనే ఉన్నాయని ఇది చెప్పింది. చెప్తే మళ్ళా అది చెప్పిన తర్వాత లేక్ పిల్లగారు మందు కొట్టి మెల్లమెల్ల వచ్చిండు. ఇద్దరు పెద్దలు వచ్చి 2-3-4 పిల్లగారు పోయి లెంకిండ్రు గుంట. పొత్తంగల్లా ఉన్నాడు, ఆడ కనిపించిండ్రు అంటే మొత్తం తిరిగి పొత్తంగా సాయంత్రం రాత్రి తిరిగిండ్రు. 2 రోజులు తిరిగిండ్రు. నిన్న ఏమైంది అంటే, పగడదా ఏమన్నా నీవు పోయినావు ఏమరా, నీ తల్లినే ఉన్నాయి కదా, చూసినావు ఎవరైనా కొట్టిండ్రా, ఎవరైనా ఏడన్నా పడిపోయిందేం చెప్పు, నీ కొడుకు నీ తల్లి ఉన్నాయి, నీ కొడుకే ఉన్నావు,
చెప్పేవి నేను నీకు ఏం చెప్పియా నీ మీద ఏం బరువు పెట్టా నేను దాచుకుంటాము అట్లా మస్తు బతలాడినాం. అట్లా బతలాడితే మా తల్లి ఉన్నాయి నేను ఎందుకు కొడతా నేను చెప్పలే. అట్లానే చెప్పి అట్లా సీసీ కెమెరా తెస్తాం తిప్పిస్తా అన్న తిప్పి అన్నాడు. తిప్పించిన వెళ్ళిండ్రు. ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా నేను ఒక్కడే ఉన్నా అంటే ఏడా ఉన్నాయి చూపినాడు అంటే మన పోతంగల చీరలా తీసుకుపోయి ఇంకా ఈ చీరలకి వెళ్ళి ఈ నడమలకి వెళ్ళి వచ్చి ఈ పొద్దులో చూపించిండు. ఈ పొద్దులా చూపించి మొత్తం డబ్బులు ఈ సొమ్ములు అన్నీ తీసి ఈడ దశ పెట్టిండ్రు అంట. కొట్టినప్పుడు కొట్టలేదు అది అంటే తీసేసి ఇచ్చిండ్రు. నేను ముసలి ఏడా పోతా ఈడా పోతా. ఎన్ని రోజులు ఆదివారం వెళ్ళిపోయింది. సీసలు ఏడుతుంది ఎప్పటికీ. ఆమె వెనకనైనా పోయిండు. ఆమె వెనక ఇద్దరు కలిసిపోయిండు. పోయి ఆమె సీసలు ఏరుకున్నదో ఏం చేసుకున్నదో ఆమె. మరి ఇద్దరు కలిసి వచ్చిండ్రంట. మంది చూసిన వాళ్ళు చెప్పిండ్రు. కలిసి వచ్చింది మంది చూసిన వాళ్ళు చెప్పింది. మేము అడిగినాం మేము అతనికి. నేను అమ్మకెందుకు చంపుతా నేను అంటే సరే ఎవరైనా చంపలేదు అది కూడా న్యాయం మాటని సరే చంపలేదు అని మేము చప్పదాకున్నాం. తర్వాత కెమెరాలో చెప్పిస్తాం మేము. నువ్వు చంపినావో లేదో వెళ్తే నీకు ఉంచాం అని కెమెరాలో తిప్పించింది. కెమెరాలో వెళ్తే మా ఊరోళ్ళు ఏం చేసిండ్రు, పెద్దోళ్ళు మనిషికి ఒకటి కొట్టిండు. నువ్వే చేసినావు ఈ పని ఎవరు చేయరు. కొడితే మరి ఏడుందో శవం నేను చూపిస్తాను అని తీసుకెళ్ళిండు. ఆడపోయి కొట్టిండు. కొడితే శవం చూపెట్టిండు. ఇంకా సనుగులు ఆడనే ఉన్నాయని ఆడేతో పట్టిండు. ఈడ చీరల అంటే ఆడ తవ్వితే ఆడ లేవని ఆడ మెత్తంగా చేసి తీసుకొస్తే సనుగులు ఆ వాళ్ళకి వెళ్ళి తీసింది. కట్టెలకి వెళ్ళి తీస్తే మేము తోందాం అన్నుడుకు పోలీసులకు ఫోన్ చేసేసింది. లోపటేసి తాళం వేసేసింది. ఉప్పు పుడకలు మట్టెలు అన్ని ఇంత ఘోరంగా ఇంత రైలు పెట్టిండు. బోర్ల పెట్టి ఇంత రైలు పెట్టిండు. ముంచిండు ఇట్లా నీళ్ళ. చచ్చిపోయిందా చచ్చిందా లేదా అని రౌతు ఈడొక్క రౌతు కాళ్ళకొక్క రౌతు రైలు పెట్టి వచ్చి స్నానం చేసుకొని పండుకున్నాం. పైసలు ఏమైనా ఉండే ఆమె దగ్గర? పైసలు 16,000 ఉండే. 16,200 ఇచ్చిండు. సనుగులాండ్లకి వెళ్ళి తీసిండు. ఎవరు తిండి పెట్టరు ముసలిదికి. ఆమె ఏదో అది సీసాలు అమ్ముకొని ఏదో అమ్ముకొని ఏదో బతుకుతుంది. ఆమె 4 కొడుకులు ఉన్నారు కానీ ఒక బుక్కెట్ పెట్టరు. ఇట్లా చంపిండు. ఇతను ఘోరంగా. ఇతనికి ఏ శిక్ష చేస్తారు మీరు చేయండి. న్యాయం ఈ కేకు డిమాండ్ చేయండి. లేకపోతే మీతో కాదంటారా మేము చూసుకుంటాం. ఇట్లా పెట్టేది రాత్రి మేమే కొడదాం అనుకున్నాం. నీ కూరని కిడ్స పెట్టేసింది. ఇంకా మీరు అడుగుతారు ఇట్లానే ప్రశ్న అని మేమేం రాత్రి అనలే. ఇప్పుడు మీ మీద విడిచబెట్టినాం. కన్న తల్లికి ఇంత ఘోరంగా చంపుతారా? 3 వద్దులు. మా పిల్లలు చూసి మాకు కూడా అట్లానే చేస్తారు. రేపు ఎల్లంకల ఉండేది నిన్న పోయి బోర్ల పెట్టి 3 రాయిలు పెట్టి మీద స్నానం చేసి మరి నీకు ఇంత కుదేం లేదు. మేము జనం ఎందుకున్నాం? మాకేమైతే ఇంటి దగ్గర ఇల్లు ఉన్నదా మేమున్నాం. మరి ఘోరంగా నువ్వు స్నానం చేసి పండుకున్నావు లోపల. నీకు ఇంత ఎందుకు అనుమానం రాదా సారు? చంపేసి వచ్చి పండుకున్నా. స్నానం చేసి మరి అసలు నాకు గుర్తే లేదు. నాకు తెలియదు. మా తల్లికి నేను ఎట్లా చంపేస్తా అని అంత ఘోరంగా చంపిండు. ఇప్పుడు అతను చంపిండు. మా మీదనో
ఇంతనో అంతనో మా మీద ఉన్నది. మాకు కూడా కొడుకులు ఉన్నారు. ఆయన తెలివి మా కొడుకులకు వస్తుంది. ఇంటి దగ్గర ఇల్లు ఉన్నది. ఇంకొక ఆమె ఇప్పుడు వచ్చింది, దానికి ఎక్కడికి తీసుకొచ్చింది ఆయన చంపేసిన తీసుకొచ్చిండ వేరే ఆమెకు. ఆమె పెద్ద ఆమె ఇట్లా ఉన్నాడని వెళ్ళిపోయింది. పెద్ద పిల్లం రాములు పెద్ద పిల్లం మొగడు మంచిగా లేడు. ఇంతున్నప్పుడు పిల్లలు తీసుకొని అలా అమ్మగారింటికి వెళ్ళిపోయింది. లగ్గాలు ఈయనచ్చి చేసింది. రాములు తాగుతుండేనా? కళ్ళు తాగుతాడు. ఈయన వచ్చి బిడ్డ చేసింది, కొడుకు చేసింది. ఇక ఈడ ఉండసాలము అప్పు తీర్చుకుంటామని వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. బెంగళూరు పోయి ఇంకొకటి పట్టుకొచ్చి కొడుకు బెంగళూరు పోయి ఇంకో ముండని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టారు. నెలనే అయింది దానికి. ఆమె అంటుంది నాకు ఆపరేషన్ చెప్పి, ఆ ఆపరేషన్ వల్ల పైసలు లేవు. ఇప్పుడు అమ్మ దగ్గర సనుగులు ఉన్నాయి. కన్నది ఆపరేషన్ ఆ సనుగుల మీద కన్ను పెట్టిండా. సనుగులు పైసలకి పైసలు తీసుకున్నాడంట. తీసుకొని వెళ్ళిపోతే కూడా ఒర్లిందంట. ఒర్లితే తీసుకోపోయి ఈ ఎంటికలు తీసుకోపోయి నీళ్ళల్లో ఎంతసేపు పానం పోతుంది అంతసేపు నీళ్ళలో ఉంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.